వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్స్ లో భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత 6 నెలల్లోపే జరిగిన టీ20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కి అదే చివరి మెగా టోర్నీ. కప్ ను అందుకున్న తర్వాత సగర్వంగా తన పదవీ కాలాన్ని క్లోజ్ చేశాడు. అయితే తాజాగా సియెట్ జీవితకాల సాఫల్య పురస్కారం ద్రవిడ్ కి లభించింది. ఆ కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమితో పాటు పొట్టి కప్ విజేతగా నిలవడం పైన ఆయన స్పందించారు. వచ్చే ప్రపంచ కప్ లో భారత్ అద్భుతంగా ఆడింది. వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఫైనల్లోనూ అదే ఉత్సాహంతో బరిలోకి దిగాం. కొత్తగా ఏమీ చేయలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంపై దృష్టి పెట్టాం. కానీ ఆ రోజు మాకంటే ఆస్ట్రేలియా ఇంకాస్త మెరుగ్గా ఆడింది. మనం ఎంత కష్టపడినా అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఇక టీ20 ప్రపంచ కప్ కోసం ప్లాన్ లో పెద్దగా మార్పులు లేవు. చిన్న చిన్న మార్పులు చేసి సింపుల్ ప్లాన్ తో బరిలోకి దిగాం. జట్టులోని ప్రతి ఒక్కరిపైన నమ్మకం ఉంచాం. వన్డే ప్రపంచ కప్ కు ఎలా రెడీ అయ్యామో పొట్టి కప్ కోసం కూడా అదే విధంగా సన్నద్ధమయ్యాం అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.